ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే ఒకటే నేను చేసింది ఏంటంటే, నేను ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు టీవీ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఆఫర్స్ వచ్చినప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఇది పనికొస్తుంది అని నేను యాక్సెప్ట్ చేశాను. నా కొలీగ్స్ కొందరు అన్నారు, నువ్వేంటి ఇప్పుడు పోయి టీవీ సీరియల్స్ చేయడం ఏంటి అని. ఆ టీవీ సీరియల్స్ మూలాన యాక్చువల్లీ నేను ఐ మెట్ మై హస్బెండ్. ఆయనతో పెళ్లి కూడా సీరియల్ వల్లే జరిగింది. బంగారు చిల్క అని ఒక సీరియల్ చేసాం ఇద్దరం. ఆయన కెమెరామెన్, నేను హీరోయిన్. ఓకే, ఆయన కెమెరాలో చూసి చూసి అక్కడ ఏదో ఇద్దరికి ఒక రిలేషన్షిప్ ఏర్పడిపోయి అప్పుడు పెళ్లి చేసుకున్నాం. అదొకటి. నెక్స్ట్ ఋతురాగాలు చేయడం, చాలా మంచి మంచి సీరియల్స్ చేశాను కదా. నాకు అంటే అప్పటికే నేను ఇంకా మ్యారేజ్ కూడా జస్ట్ మ్యారేజ్ అయింది ఆగమనం. అప్పుడు ఐ వాజ్ సెలెక్టివ్. నేను ఇంకా మ్యారేజ్ అయ్యాక చేయకూడదు అని డిసైడ్ అయ్యాను, ఫిల్మ్స్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్యామిలీ. తర్వాత బాబు పుట్టడం జరిగింది. చేయొద్దు అనుకున్నప్పుడు మంజులా నాయుడు, బిందు నాయుడు అందరూ వాళ్ళు ఆగమనం దాంట్లో ఇన్వాల్వ్ కాబట్టి, నాకు లేడీస్ కాబట్టి వీళ్ళు నాకు కన్వీనియంట్ గా ఉంటది, నేను ఇదే టైమ్స్ లో చేస్తాను అని చెప్పి అలా స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత వాళ్ళతో నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఏర్పడడం. నెక్స్ట్ వాళ్ళు కూడా నాకు ఒక ఈ రోల్ తనే చెయ్యాలి అని పర్టికులర్ గా ఉండి చేయించుకోవడం అని జరిగాయి. ఫస్ట్ డైలీ సీరియల్ కదా, ఫస్ట్ సెన్సేషన్ అది. అందుకనే నేను కొంచెం అంతకంటే తక్కువ రోల్స్ చేయడానికి కొంచెం ఇష్టపడను. ఎందుకంటే అదొక బెంచ్ మార్క్ అయిపోయింది. దాని నుంచి నన్ను నేనే పడేసుకోవడం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికి టచ్ లో ఉన్నారండి మంజులా నాయుడు గారికి, బిందు నాయుడు గారికి? కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి డైరెక్టర్స్ మనం చూడలేం బుల్లితెర మీద. బట్ వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు స్క్రీన్ కి అనేది మాకు అసలు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పొచ్చు ఆడియన్స్. ఇది చాలా నేను తర్వాత చాలా చేశారండి. అంటే వేరియస్ ఛానల్స్ వచ్చి హోల్ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోయింది కదా. పరిశ్రమలోనే ఒక మార్పు వచ్చింది. ఎందుకంటే అప్పుడు మీరు అన్నట్టు ఒకటే డిడి, తర్వాత ఈటీవీ వాళ్ళు కూడా క్వాలిటీకి చాలా ముందు పీట వేసి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఏం తక్కువగా చేసేవాళ్ళు కాదు. దాని నుంచి కొంచెం కమర్షియాలిటీ ఎక్కువైపోయింది. అన్ని ఛానల్స్ వచ్చేసరికి ఏమవుతుంది, పోటీ పెరిగిపోతుంది. పోటీ పెరిగిపోతే ఎలాగైనా మనం సక్సెస్ అవ్వాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అన్న దృష్టిలో పడిపోయారు అందరూ. అంటాం కదా, అమ్మని మర్చిపోలేం, ఆవకాయని మర్చిపోలేం అన్నట్టు. రుతురాగాలు మర్చిపోలేం, మొగల్ రేకులు మర్చిపోలేం, చక్రవాకం మర్చిపోలేం, మంజులా నాయుడు, బిందు నాయుడిని మర్చిపోలేం. చూడండి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా గానీ మంజులా నాయుడు, బిందు నాయుడు అంటే అంతే ఒక ట్రెండ్ సెట్ చేశారు అంతే. కానీ అప్పుడప్పుడు చాలా మంది ఫీల్ అవుతుంటారు, అరే వాళ్ళు తీస్తే ఇంకా కొన్ని మంచి మంచి అద్భుతమైన సీరియల్స్ తీసుకుంటూ అనుకుంటూనే ఉంటారు.